ఎల్నినో ఎఫెక్ట్తో కృష్ణా బేసిన్లో రిజర్వాయర్లు వట్టిపోయాయి. నీటి మట్టం పాతాళంలోకి జారిపోయింది. అయితే కొద్ది రోజులుగా కర్ణాటకలో కురుస్తున్న వానలకు కృష్ణా తుంగభద్ర నదుల్లో కాస్త వరద చేరుతోంది. దీంతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు మెట్ట రైతులనే కాదు, ఆయకట్టు రైతులను కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి. జలాశయాల్లో నీటి మట్టాలు అడుగంటడంతో నీరు విడుదల చేస్తారా లేదా అన్న ఆందోళన నెలకొంది. రాయలసీమలోని ప్రాజెక్టులన్నీ కృష్ణా తుంగభద్ర నదులపైనే ఆధారపడ్డాయి. గత ఏడాది భారీ వర్షాలతో ఈ సమయానికి జలాశయాల్లో నీటి మట్టాలు వేగంగా పెరిగాయి. తుంగభద్ర హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ, కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ, తెలుగు గంగా, గాలేరు నగరి, హంద్రీనివా ప్రాజెక్టుల కింద లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు ఈ రెండు నదుల నుంచే అందుతోంది. అయితే ఈ ఏడాది పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. వర్షాలు లేక ప్రాజెక్టులు వెలవెలబోయాయి. ప్రస్తుతం కృష్ణా తుంగభద్ర ఎగువన ఇటీవల కురిసిన వర్షాలతో ఆలస్యంగా వరద ప్రవాహం మొదలైంది. దీంతో ఆల్మట్టి జలాశయం నీటి మట్టం పెరిగింది. తుంగభద్ర జలాశయంలో కూడా నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా శ్రీశైలం జలాశయం నిండితే కానీ రాయలసీమలోని జలాశయాలకు నీరందదు. శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు చేరాలంటే కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్, తెలంగాణలో జూరాల ప్రాజెక్టులు నిండాలి. తుంగభద్ర నిండితే కానీ దిగువకు నీరు విడుదల చేయరు. ప్రస్తుతం ఆల్మట్టి నీటి మట్టం పెరగడంతో దిగువ జలాశయాల్లో ఆశలు చిగురించాయి. ఆల్మట్టిలో ప్రస్తుతం 1695 అడుగులు దాటి నీరు ఉంది. కృష్ణానది ఎగువన ఒకసారి భారీ వర్షాలు కురిస్తే ఆల్మట్టి నిండి దిగువకు నీరు విడుదల చేసే అవకాశం ఉంది. కర్ణాటకలో శివమొగ్గ, అగుంబే ప్రాంతంలో వర్షాలు పడడం వల్ల తుంగభద్ర జలాశయానికి కొంతమేర వరద వస్తోంది. ప్రస్తుతం డ్యాంలో 20 టీఎంసీల నీరు చేరింది. తుంగభద్ర జలాశయం నిండితే దిగువకు నీరు విడుదల చేస్తారు. మొత్తానికి తుంగభద్ర, కృష్ణానదిలో ప్రవాహం కొంతవరకు ఆశలు రేకెత్తిస్తున్నా ఎగువన భారీ వర్షాలు కురిస్తే తప్ప శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలు నిండవు. రాబోయే రోజుల్లో వర్షాభావ పరిస్థితులు ఇలాగే ఉంటాయా? వరుణుడేమైనా కరుణిస్తాడా అన్నది చూడాలి.